చెక్. అందరికీ నమస్కారం. ముందు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, మా కోర్ కమిటీ సభ్యులకి, అలాగే దీన్ని లైవ్లో వీక్షిస్తున్న మా ఎంటైర్ నందమూరి తారక రామారావు గారి అభిమానులకి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా ఒకటే పుకార్లు, వాస్తవాలు ఏంటో తెలియకుండా ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇందులో మా ప్రమేయం ఉందంటూ, ఇదేదో మేమే క్రియేట్ చేసాం, ఈ హైప్, ఈ బజ్ అంతా ఈ ప్రోగ్రాం కోసం అన్నట్టు రకరకాలుగా మాట్లాడుతూ వెళ్తున్నారు. ఈ క్రమంలో నేను ఫ్రంట్ ఫేస్గా ఆర్గనైజేషన్ని రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి నా ఫేస్ని పెట్టి 100 కోట్ల మోసగాడు, ఫ్యాన్స్ డబ్బుల్ని కొల్లగొట్టిన దొంగ, ఈ ముఠాకి వీడే అధ్యక్షుడు, ఇలా ఎన్నో పలు మాటలు, పదజాలాలు వాడుతూ విపరీతంగా కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు అలానే యూట్యూబ్ ఛానల్స్లో కూడా రాయడం జరిగింది. చూడండి, మేము చాలా చిన్నవాళ్ళం. ఒకటి ఏదన్నా ఒక పెద్ద మనిషి మన గురించి ఏమైనా రాశాడంటే వాటిని చూస్తేనే రాత్రులు నిద్ర పట్టనంత చిన్నవాళ్ళం మేము. అలాంటిది వారం రోజులుగా నాకు కుటుంబం ఉంటుంది, నా వయసు 27 ఏళ్ళు. వాళ్ళు ఎంతోమంది ఎక్కడి నుంచో ఎన్ని చూస్తూ, ఎందుకంటే సోషల్ మీడియా కంటే గ్రామాల్లో ఫాస్ట్గా వెళ్ళేది మన ఎలక్ట్రానిక్ మీడియా, అలానే మన మెయిన్ స్ట్రీమ్ మీడియా. వాళ్ళందరూ నాకు ఫోన్లు, మెసేజ్లు, పెద్దవాళ్ళు ఉన్నారు, అమ్మమ్మలు, తాతయ్యలు ఉన్నారు, వాళ్ళు చూసి ఆరోగ్యాలు పాడు చేసుకోవటం. ఈ వారం రోజులుగా నేను ఎంత కుంగిపోయాను, ఎంత డౌన్ అయ్యానో ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పలేదు ఎక్కడ. అందుకే ఇలాంటిది ఒకటి జరిగిందని నేను చాలా లో లైట్లో, చాలా కామ్గా అప్డేట్స్ అన్నీ కూడా మేము ఆర్గనైజేషన్ నుంచి ఇచ్చుకుంటూ సైలెంట్ అయ్యాం. ఏదన్నా 18వ తారీఖు మాట్లాడుకుందాం. అయినా మన మీడియా సోదరులు కొంతమంది మొన్న ఇక్కడే బయట కూడా నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నేను హ్యాండిల్ చేస్తున్న ప్రెషర్ని దృష్టిలో పెట్టుకొని నేనేదో 1-2 పదజాలాలు అటు ఇటు దొర్లుంటే దయచేసి మా నందమూరి తారక రామారావు గారిని, అలాగే వారి అభిమానుల్ని కూడా క్షమాపణ కోరడం జరుగుతుంది. రెండోది పోతే మన మీడియా మిత్రులు కూడా ఎక్కడన్నా అన్కంఫర్టబుల్గా నేను చేసుంటే దయచేసి క్షమించండి. ఇది ఏది వాంటెడ్గా కాదు. ఈ వారం రోజుల్లో పెను ఉప్పెన్ని చూశాను నేను, కానీ ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. ఈ ప్రోగ్రాం జరగాల్సిందే, ఈ ఊరువాడ ఐడియా జనాల్లోకి వెళ్లాల్సిందే. దీనికి ఎంత అడ్డంకులు ఎదురైనా దీన్ని ముందుకు తీసుకెళ్లడమే, దీనికోసం ఫైట్ చేద్దామని వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఉన్నాను. సో నేను తెలియకుండా తప్పు చేసుంటే క్షమించండి. సుమారు 10 సంవత్సరాల క్రితం ఎక్కడో ఒక సినిమా ఆడియో ఫంక్షన్ వేదిక మీద మా నందమూరి తారక రామారావు గారు ఒక మాట అన్నాడు, అభిమానాన్ని వృధా చేయకండి, 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. ఆయనకి తెలియకుండా ఆయన నాటిన ఒక విత్తనం ఇవాళ పెరిగి 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 ఒక వటవృక్షంగా మారింది. కానీ కొందరు ఆయన నాటిన విత్తనాన్నే ఆయన చెప్తూ, మాటలు చెప్తూ వస్తూ పెరుగుతున్న చెట్టునే వాళ్ళు అనుమానించే పరిస్థితికి వచ్చేసింది వాళ్ళు. సరే, దీనికి కారకులు ఎవరు, ఇదంతా ఎవరు చేశారు, ఇవన్నీ పక్కన పెడదాం. సేవ అంటే ఇంతలోనే చేయాలి, అన్నదానమే చేయాలి, లేకపోతే రక్తదానమే చేయాలి, ఇంతవరకే చేయాలనేది ఎక్కడా లేదు.